నమస్కారం వెల్కమ్ టు సషా టీవీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ గ్రూప్ 1 పరీక్షల కోసం అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలని అధికారులను ఆదేశించిన జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి నంద్యాలపట్న సమగ్రాభివృద్ధి దిశగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామన్న ఎమ్మెల్యే శిల్పా రవిరెడ్డి ఎన్నికల పోలింగ్ సమయంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను సూచించిన జాయింట్ కలెక్టర్ మహిళలకు ఇచ్చిన హామీని నెరవేర్చామన్న ఎమ్మెల్యే శిల్పా రవిరెడ్డి పవిత్ర రంజాన్ మాసంను పురస్కరించుకొని పట్టణంలోని 15 మసీదులలో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే శిల్పా రవిరెడ్డి శ్రీశైలం నియోజకవర్గానికి చెందిన 180 మంది లబ్ధిదారులకు 1,10,00,000 విలువ గల సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేసిన వైఎస్ఆర్సీపీ నాయకుడు శిల్పా కార్తిక్ రెడ్డి నంద్యాల పట్టణంలోని వివిధ దివ్యాంగ విద్యార్థుల పాఠశాలను తనిఖీ చేపట్టిన ఎంఈఓ గురురాజ స్కూల్ నందు వార్షిక క్రీడా పోటీలు ప్రారంభం 1,25,00,000తో మూలమఠం శ్రీ భీమలింగేశ్వర స్వామి దేవస్థానం పునర్నిర్మాణానికి భూమి పూజ తమడపల్లి గ్రామంలోని శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయ జీర్ణోద్ధరణం పునర్నిర్మాణ పనులు ప్రారంభం ప్రభుత్వం ఈ నెల 17వ తేదీన అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న గ్రూప్ 1 పరీక్షల కోసం అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలని జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో ఈ నెల 17వ తేదీన నిర్వహించనున్న ఏపీపీఎస్సీ గ్రూప్ 1 పరీక్షలపై లైజన్ ఆఫీసర్లు చీఫ్ సూపరింటెండెంట్లతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో డిఆర్ఓ పద్మజ, ఏపీపీఎస్సీ సెక్షన్ ఆఫీసర్లు శ్రీనివాసరావు, ప్రశాంత్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఈ నెల 17వ తేదీ ఆదివారం ఏపీపీఎస్సీ గ్రూప్ 1 సర్వీసెస్ స్క్రీనింగ్ టెస్ట్ ఆబ్జెక్టివ్ టైప్ పరీక్షలు నిర్వహించడం జరుగుతుందన్నారు. పరీక్షలను 17 ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు మరియు మధ్యాహ్నం 2 గంటల నుండి 4 గంటల వరకు పరీక్షలు 2 సెషన్లలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గ్రూప్ 1 పరీక్షల కోసం జిల్లాలో 7 రెవెన్యూ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని, పరీక్షలకు 3,675 మంది అభ్యర్థులు హాజరు కానున్నారన్నారు. పరీక్షల కోసం 7 మంది లైజన్ ఆఫీసర్లు, సీనియర్ జిల్లా స్థాయి అధికారులను నియమించడం జరిగిందని, 7 మంది చీఫ్ సూపరింటెండెంట్లను నియమించినట్లు పేర్కొన్నారు. ఎక్కడా చిన్న తప్పు జరగకుండా పరీక్షల కోసం అన్ని ఏర్పాట్లను ముందుగానే పూర్తి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో లైజన్ ఆఫీసర్లు, చీఫ్ సూపరింటెండెంట్లు తదితరులు పాల్గొన్నారు. నంద్యాల పట్టణం ఓల్డ్ టౌన్ 9వ వార్డులో గతంలో స్థానిక మహిళలకు కమ్యూనిటీ హాల్ ఏర్పాటు చేస్తానని ఇచ్చిన మాటను నెరవేర్చామని ఎమ్మెల్యే శిల్పా రవిరెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం 8.5 లక్షల వ్యయంతో కమ్యూనిటీ హాల్ ను ఏర్పాటు చేసి మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా, వైస్ చైర్మన్ పాంశవలి, వార్డు కౌన్సిలర్ దండే నాగమ్మ ఆధ్వర్యంలో ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఓల్డ్ టౌన్ అభివృద్ధిలో భాగంగా గతంలో 9వ వార్డుకు చెందిన మహిళలు కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేపట్టాలని కోరడం జరిగిందన్నారు. నాడు వారికి ఇచ్చిన మాటను నెరవేరుస్తూ కమ్యూనిటీ హాల్ ను ప్రారంభించడం జరిగిందన్నారు. ఈ కమ్యూనిటీ హాల్ ద్వారా మహిళలు స్థానికంగా సమావేశాలు, పొదుపు సంఘం సమావేశాలు తదితర కార్యక్రమాలకు ఉపయోగకరంగా ఉంటుందన్నారు. వార్డులో పలు రోడ్లకు సంబంధించి ప్యాచ్ వర్క్స్ కొరకు 15 లక్షల రూపాయల మేర టెండర్లు పిలవడం జరిగిందని, త్వరలో పనులను ప్రారంభిస్తామని తెలిపారు. అలాగే వార్డులో సిసి రోడ్లు, కల్వర్ట్లు, విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేశామన్నారు. మినరల్ వాటర్ ప్లాంట్ జెండామాను నుండి వెంకటేశ్వర స్వామి దేవాలయం వరకు సిసి రోడ్డు పూర్తి చేసి ప్రజలకు మరింత సౌకర్యవంతంగా తీర్చిదిద్దుతామన్నారు. శిల్పానగర్ నందు 51 కుటుంబాలకు వన్ టైం సెటిల్మెంట్ చేసి ఇళ్ల పట్టాలను అందజేయడం జరిగిందన్నారు. ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం దశల వారీగా నెరవేరుస్తూ ప్రజల విశ్వాసాన్ని పొందడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు ఇన్ఛార్జి దండె సుధాకర్, కోఆప్షన్ సభ్యుడు పడకండ్ల సుబ్రహ్మణ్యం, సలాముల్లా, వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్ సాదిక్ బాషా, వైసీపీ నాయకులు దేశం సుధాకర్ రెడ్డి, ఆర్ల వెంకటస్వామి, గన్ని కరీం, దండె శ్రీనివాసులు, సుబ్బయ్య, అమీర్ బాషా, కుర్రు, స్థానిక మహిళలు, వార్డు ప్రజలు పాల్గొన్నారు. పట్టణానికి సంబంధించి 9వ వార్డులో గతంలో మాట ఇచ్చిన ప్రకారంగా ఇక్కడ ఉన్నటువంటి పొదుపు సంఘ మహిళలందరూ కూడా ఆ రోజు ముఖ్యంగా వార్డు మహిళలందరూ కూడా వచ్చి ఎప్పుడైనా మేము మీటింగ్లు పెట్టుకోవాలన్నా సరే మాకు ఇబ్బందికరంగా ఉంది, ఏదైనా చిన్న కమ్యూనిటీ హాల్ ఉంటే చిన్న
ఫంక్షన్లు చేసుకోవాలన్నా సరే బాగుంటుంది అనే ఉద్దేశంతో, అలాగే మహిళా సమైక్యకి సంబంధించిన మీటింగ్లు పెట్టుకోవాలన్నా సరే ఎటువంటి ప్లేస్ లేదు. నేను ఓల్డ్ టౌన్ కాబట్టి ఎక్కడ కూడా మాకు విశాలమైన ప్రదేశం దొరకడం లేదు అని చెప్పేసి వాళ్ళు మా దృష్టికి తీసుకొచ్చారు. మరి గతంలోనే వారి కోసం ఒక కమ్యూనిటీ హాల్ కట్టించడం జరిగింది. అయితే తదనంతరం ఇక్కడ గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేయడము, మరి వార్డు సచివాలయం కోసం కూడా వేరే ప్లేస్ లేకపోతే దాన్ని వార్డు సచివాలయం కింద కన్వర్ట్ చేయాల్సి వచ్చింది. మరి ఇప్పుడు మాట ఇచ్చిన ప్రకారంగా వారికి ఈరోజు కమ్యూనిటీ హాల్ని కూడా ఇక్కడ ఉన్నటువంటి 9వ వార్డుకి సంబంధించిన మహిళలందరికీ కూడా అంకితం చేస్తున్నాం. మరి రానున్న రోజుల్లో ఏదైతే మాట చెప్పామో మాట మీద నిలబడుతూ ముందుకు వెళ్తున్నాం. మినరల్ వాటర్ ప్లాంట్ కూడా ఏర్పాటు చేసాం, దాన్ని కూడా రేపు మాపు ఓపెనింగ్ కూడా చేస్తామని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ, మరి గతంలో జెండామాన్ దగ్గర నుంచి మొత్తం వెంకటేశ్వర స్వామి టెంపుల్ వరకు కూడా రోడ్డు కూడా పూర్తి చేయడం జరిగింది. మరి వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గర కూడా ఇంకొక చిన్న ప్యాచ్ వర్క్ ఉంది, అది కూడా పూర్తి చేయమని చెప్పేసి రిక్వెస్ట్ చేశారు. మరి దానికి కూడా ఒక 15 లక్షల రూపాయలతోటి టెండర్ కూడా పిలవడం జరిగింది. మరి త్వరలోనే కాంట్రాక్టర్లు దాన్ని కూడా మొదలు పెడతారని చెప్పేసి కూడా నేను వార్డు ప్రజలకు కూడా మాటిస్తూ, ఏదైతే సమస్యలు ఉన్నాయో కల్వర్ట్ సమస్యలు తీర్చాము, వార్డులోనే రోడ్డు సమస్యలు తీర్చాము, ఎన్నో దశాబ్దాల తర్వాత కొత్త రోడ్లు ఈ యొక్క ప్రాంతంలో వెలిసినాయి. సో తర్వాత ఎలక్ట్రికల్, శిల్పానగర్కి సంబంధించినటువంటి హౌసింగ్ పట్టాల గురించి వారు గతంలో అడిగన్నారు. మరి 51 కుటుంబాలకి ఆ రోజు శిల్పామోహన్ రెడ్డి గారి హయాంలో పట్టాలు ఇప్పించడము, తర్వాత ఇల్లులు కట్టుకోవడానికి హౌసింగ్ లోన్ ఇప్పించడం జరిగింది. మరి ఈరోజు తిరిగి హౌసింగ్ లోన్ని దాదాపు 65,000 రూపాయలు ఒక్కొక్కరు కట్టాల్సి ఉంటే దాంట్లో కేవలం 15,000 రూపాయలకే వారి పట్టాలు వారికి ఇచ్చినటువంటి ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం. మరి వారందరి కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఈ వార్డులో చెప్పినవన్నీ కూడా చెప్పినట్టుగా చేసుకుంటూ వెళ్ళడం మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. భవిష్యత్తులో మరొకసారి మాకు అవకాశం కల్పించి ఈ వార్డు అభ్యున్నతికి అందరూ తోడ్పడతారని చెప్పేసి ఆశిస్తున్నాం. ఏదైతే గడప గడపకి మనం ప్రభుత్వం ద్వారా ఎమ్మెల్యే గారు ఈ వార్డు విజిట్కి వచ్చినప్పుడు ఇక్కడ మహిళలందరూ వాళ్ళు ఏదైతే పొదుపు సంఘాల మీటింగ్స్ కానీ ఏదైనా చిన్న ఫంక్షన్స్ కానీ చేసుకోవడానికి గతంలో కమ్యూనిటీ హాల్ ఉండింది, దాన్ని గ్రామ సచివాలయంగా మార్చడం జరిగింది. కాబట్టి మాకు ఒక కమ్యూనిటీ హాల్ ఏర్పాటు చేయమని చెప్పి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకురావడం జరిగింది కౌన్సిలర్ గారి ద్వారా. ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు వెంటనే మున్సిపాలిటీ తరఫున సాధారణ నిధుల కింద దాదాపు 8 రూపాయలతో ఈరోజు కమ్యూనిటీ ఏర్పాటు చేసి మహిళలకు అందుబాటులో తీసింది. వాళ్ళ పొదుపు సంఘాల ఇవ్వండి, ఏదైనా చిన్న ఫంక్షన్స్ కానీ ఇవన్నీ చేసి కమ్యూనిటీ హాల్ని ఏర్పాటు. భారత ఎన్నికల సంఘం సూచించిన నిబంధనలను అనుసరించి ఎన్నికల సమయంలో అన్ని జాగ్రత్త చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టరేట్ లోని వైఎస్ఆర్ సెంటినరీ హాలులో ఎన్నికల సమర్థవంత నిర్వహణపై సెక్టోరల్ అధికారులు, బూత్ స్థాయి అధికారులు, సూపర్వైజర్లు, పోలీస్ సెక్టోరల్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ సాధారణ ఎన్నికల నేపథ్యంలో భారత ఎన్నికల సంఘం నిబంధనల మేరకు ఓటర్ల జాబితా, పోలింగ్ స్టేషన్లో ఎక్కడైనా లోపాలు ఉంటే సరిచేయాలని ఆదేశించారు. అన్ని పోలింగ్ కేంద్రాలలో మౌలిక సదుపాయాల ఏర్పాటులో ఎలాంటి లోపాలు ఉండరాదన్నారు. బూత్ స్థాయి పరిధిలోని ఓటర్లకు ఓటింగ్ విధానంపై ప్రభావితం చేసేందుకు బూత్ స్థాయి అవగాహన గ్రూపులను సిద్ధం చేసుకోవాలని సూచించారు. ఎఫ్ఎస్టీ, ఎన్సీసీ, కంట్రోల్ రూమ్ సిబ్బంది మరియు బిఎల్ఓలు చేపట్టాల్సిన చర్యలపై అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎన్నికల కమిషన్ సూచనలపై పూర్తి స్థాయిలో అవగాహన ఉండాలన్నారు. పోలింగ్ రోజు ఓటర్లను గుర్తించడంతో పాటు ఓటర్ స్లిప్లను ఇంటింటికి పంపిణీ చేయాలన్నారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై సెక్టోరల్ అధికారులను సమన్వయం చేసుకుని చర్యలు తీసుకోవాలని జేసీ సూచించారు. ఈ కార్యక్రమంలో ఈఆర్ఓ, తహసీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి, నంద్యాల ఆర్ఓ పరిధిలోని మండలాల అధికారులు, ఎఫ్ఎస్టీ, ఎంసీసీ, బిఎల్ఓలు, సూపర్వైజర్లు తదితరులు పాల్గొన్నారు. అతనికి ఏముంటుంది, అతని అడ్రస్ లొకేషన్ మాత్రం ఒకటి ఉంటుంది. ఇక్కడ పోలింగ్ స్టేషన్ బిల్డింగ్ పైన అది ఉండలేకపోతే. నంద్యాల పట్టణ సమగ్రాభివృద్ధి దిశగా 15వ వార్డులో 63 లక్షలతో సీసీ రోడ్డు, డ్రైనేజీల నిర్మాణ అభివృద్ధి పనులను శుక్రవారం ఎమ్మెల్యే శిల్పారావిరెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా, మున్సిపల్ వైస్ చైర్మన్ పాంశవలి, స్థానిక వార్డు ఇన్ఛార్జ్ సాయిరాం రెడ్డితో కలిసి ప్రారంభించారు. 15వ వార్డులో 63 లక్షలతో సీసీ రోడ్డు, డ్రైనేజ్, ప్యాచ్ వర్క్స్, వేసవి కాలంలో ప్రజల దాహార్తి తీర్చేందుకు గాను 2 చలివేంద్రాలను ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నంద్యాల పట్టణ సమగ్రాభివృద్ధికి అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నామని తెలిపారు. 15వ వార్డులో 3 లక్షలతో సీసీ రోడ్లు, డ్రైనేజ్, ప్యాచ్ వర్క్స్ నిర్వహించడం జరిగిందన్నారు. ప్రధానంగా రెవెన్యూ క్వార్టర్స్ నందు భవనాలు శిథిలావస్థలో ఉన్నాయని, వాటిలో కొందరు ఆకతాయిల చేష్టలతో స్థానికులకు ఇబ్బందులు కలగజేస్తున్నారని సమస్యను తెలియజేస్తూ పరిష్కరించాలని కోరడం జరిగిందని తెలిపారు. ఈ శిథిల భవనాలను కూల్చివేయాలని కోరడం జరిగిందన్నారు.
వార్డులో 75 లక్షల మేర అభివృద్ధి పనుల్లో భాగంగా నేడు సిసి రోడ్లు, డ్రైన్లు, ప్యాచ్ వర్క్స్ పూర్తి చేసి ప్రారంభించామని తెలిపారు. గతంలో ఈ వార్డులో విద్యుత్ స్తంభాలు, వీధి దీపాలు, విద్యుత్ తీగలను మార్చివేసి కొత్తవి ఏర్పాటు చేసి ప్రజల సమస్యలను పరిష్కరించామన్నారు. నాడు నేడు కింద స్థానికంగా పాఠశాల రూపురేఖలను మార్చడం జరిగిందని, అలాగే 3.75 కోట్ల రూపాయల వ్యయంతో నూతన ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల నిర్మాణాన్ని చేపట్టామని పేర్కొన్నారు. భవిష్యత్తులో మరింత అభివృద్ధి సాధించేందుకు తమకు మరోసారి ఎమ్మెల్యేగా అవకాశం కల్పించాలని, అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో సురేష్ పాల్, మోహన్, లింగప్రసాద్, శ్రీనివాసులు, గిరిధర్, సంపత్, లక్ష్మీదేవి, రామలక్ష్మి, ఉస్మాన్, సలీం, శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నంద్యాల పట్టణంలో సంబంధించి 15వ వార్డులో దాదాపు 75 లక్షల రూపాయల నూతన ప్రారంభోత్సవాలు చేయడం జరిగింది. మరి ఈ వార్డులో ఎలక్ట్రికల్కి సంబంధించినవన్నీ కూడా పనులు ఉంటే అవి కూడా పూర్తి చేసాం. మరి దానిని కూడా కలుపుకుంటే దాదాపు 1 కోటి రూపాయల వర్కుల్ని ప్రారంభించి ప్రజలకు అంకితం చేయడం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఈ వార్డులో పాత రెవెన్యూ క్వార్టర్స్ అనేది పెద్ద సమస్యగా ఉండే. ఎందుకంటే పడిపోయే శిథిలావస్థలో ఉన్నటువంటి ఆ బిల్డింగ్స్లో చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరి దగ్గర నుంచి కూడా కంప్లైంట్స్ వచ్చాయి. సొంత నిధులతో మనం జేసీబీని కూడా పంపించేసి దాన్ని మొత్తం కూడా డెమాలిష్ చేయడం జరిగింది అధికారుల ఆదేశాలతోటి. గతంలో గుంతలు వేసి తర్వాత పూడ్చకుండా వదిలేసిన పరిస్థితి, మరి అవన్నీ కూడా పూడ్చడం జరిగింది. వార్డులో గడప గడపలో తిరిగి వార్డు ప్రజలు ఏదైతే సమస్యలు మా దృష్టికి తీసుకొచ్చినారో దాన్ని అన్ని కూడా సాల్వ్ చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. మరి గతంలో ఇదే వార్డుకి సంబంధించి మహిళా జూనియర్ కళాశాలను కూడా పూర్తిగా దాదాపు 3 కోట్ల రూపాయలతోటి ఆ రోజు ప్రారంభించాం. మరి 75 లక్షలు అదనంగా గవర్నమెంట్ నుంచి కూడా నిధులు తెప్పించి 3,75 లక్షలు, మళ్ళీ దానికి మీద ఇంకా ఒక 2 కోట్లతోటి ఈరోజు అక్కడ పనులు జరుగుతున్నాయి. ఇది కాకుండా మళ్ళీ స్కూల్ కూడా నాడు నేడు కింద డెవలప్ చేయడం జరిగింది. మరి ఈ రకంగా సమగ్ర అభివృద్ధి దిశగా ఈరోజు నంద్యాలలో ప్రతి వార్డు కూడా పయనిస్తుందని చెప్పడానికి చాలా సంతోషపడతాను. ఏదైతే అభివృద్ధిలో భాగంగా మన ఎమ్మెల్యే గారి సహాయ సహకారాలతో ఆదేశాల మేరకు మన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 42 వార్డులో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. దాంట్లో భాగంగానే ఈరోజు 15వ వార్డులో కానీ దాదాపు 75 లక్షల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ఈరోజు ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా స్థానిక కౌన్సిలర్, ప్రజలకు అందరి చేతుల మీదుగా ఈరోజు ఓపెనింగ్స్ కానీ చేయడం జరిగింది. సీసీ రోడ్స్ అయితేనేమి, డ్రైన్స్, పైప్ లైన్స్, ఇలా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు 15వ వార్డు తరఫున ప్రజలకు ఎక్కడ ఇబ్బంది లేకుండా వర్కులు చేయడం జరిగింది. ఇది అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో సంక్షేమ పథకాలతో పాటు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు కానీ నంద్యాల మున్సిపాలిటీ మొత్తంలో వర్కులు చేయడం జరుగుతుంది. అలాగే రాబోయే కాలంలో కానీ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామని, అలాగే ఏదైతే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి నంద్యాల పట్టణ ప్రజలందరి అభిమానం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు గౌరవ శాసనసభ్యులు శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారి సహకారంతో 15వ వార్డులో మునుపెన్నడూ జరగని విధంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి. వార్డులో ఈరోజు డ్రైన్లు, సీసీ రోడ్లు, ఎలక్ట్రిసిటీకి సంబంధించినటువంటి కరెంటు పోల్లు, తర్వాత మన ట్రాన్స్ఫార్మర్లు, ఇవన్నీ కూడా దాదాపుగా 1 కోటి రూపాయల పైచిలకు పనులకు ఈరోజు స్థానిక శాసనసభ్యులు గారి సహకారంతో ప్రారంభోత్సవం చేయడం జరిగింది. అంతేకాకుండా 3.5 కోటి రూపాయలతో మహిళా కళాశాల కూడా మన వార్డులోనే ఉంది. దాంతోపాటు 20 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి రెవెన్యూ క్వార్టర్స్ అనేక సాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోతే ఇమ్మీడియట్గా దాన్ని కూడా ఎన్నడూ లేని విధంగా దాన్ని కూడా క్లీన్ చేయడం జరిగింది. దాంతోపాటు మనకు పోలీస్ క్వార్టర్స్ కూడా పాడుబడి ఉండేటివి కూడా ఆ రోజు శాసనసభ్యులు గారి దృష్టికి తీసుకుపోతే పోలీసు వాళ్ళకు సంబంధించి ఆడ కాంప్లెక్స్ కూడా నిర్మించడం జరిగింది. ఈ విధంగా వార్డులో గతంలో ఎన్నడూ లేని విధంగా శాసనసభ్యులు గారి సహకారంతో అనేకమైనటువంటి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. శాసనసభ్యులు గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు మా వార్డులో మన ఎమ్మెల్యే గారు రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు వచ్చి మా డ్రైన్స్, రోడ్లు, పైప్ లైన్లు కొత్త వేసినందుకు అవి ఓపెన్ చేయడానికి వచ్చినారు. ఎంతో అభివృద్ధి చెందుతూ ఉంది మా వార్డులో అన్న సహకారంతో. అన్నకు ధన్యవాదాలు. నంద్యాల పట్టణంలోని మూలసాగరం ప్రాంతంలోని మహమ్మద్దియా మరియు కౌసర్ మసీదుల యందు శుక్రవారం ముస్లిం సోదరులతో పెద్దలతో కలిసి ఎమ్మెల్యే శిల్పారెడ్డి ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. అలాగే పట్టణంలోని యూసఫ్, ఇస్మాయిల్, రహమద్, మదీనా మసీద్, ఫాతిమా, మక్కా మసీద్, మదీనా, అబు సౌద్, జులేకా కాసిం వంటి 15 మసీదులలో
పవిత్ర రంజాన్ మాసంను పురస్కరించుకొని ఎమ్మెల్యే శిల్పా రవిరెడ్డి ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. అల్లా అందరికీ మంచి చేయాలని ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు. అనంతరం మసీద్ పెద్దలు ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్లు పాల్గొన్నారు. అల్లా దయ వల్ల నంద్యాల నియోజకవర్గంలో ఎన్నడూ జరగని విధంగా అభివృద్ధి మరియు సంక్షేమ పథకాలు నిర్వహించడం జరిగిందని, అదేవిధంగా 2024 సంవత్సరంలో కూడా మరింత అభివృద్ధి చేపట్టడానికి ఆ అల్లా కృప చూపాలని ఎమ్మెల్యే కోరారు. نداره پاهام میخوام که باهات بیام از دار دنیا فقط تو مونده بودی برام چجوری ودا کنم چجوری ازت جدا بشم منو میذاری میری ولی کی میدونه من چی میکشم چجوری ازت جدا بشم منو میذاری میری ولی کی میدونه من چی میکشم ولی هم سفر یه خورده آهسته تر నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గానికి చెందిన 180 మంది లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ నుండి 1,10,00,000 రూపాయల ఆర్థిక సాయాన్ని శ్రీశైలం నియోజకవర్గం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి తనయుడు వైఎస్ఆర్సీపీ యువ నాయకుడు శిల్పా కార్తిక్ రెడ్డి చేతుల మీదుగా చెక్కులను నంద్యాల పట్టణం పద్మావతి నగర్ లోని కార్యాలయంలో అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా శిల్పా కార్తిక్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శ్రీశైలం నియోజకవర్గంలోని 180 మంది లబ్ధిదారులకు సీఎం ఆర్ఎఫ్ ద్వారా ఆర్థిక సాయం అందించడం సంతోషంగా ఉందన్నారు. ఆరోగ్యశ్రీ పథకం కింద రాని వివిధ రోగాలకు సంబంధించి చికిత్సలు చేయించుకున్న అర్హులైన లబ్ధిదారులకు ఆర్థిక సాయం అందించడం జరిగిందన్నారు. 2 రోజుల పాటుగా చెక్కులను లబ్ధిదారులకు అందించామన్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన 5 సంవత్సరాలలో దాదాపుగా 12 కోట్ల రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ను పలు చికిత్సలు పొందిన లబ్ధిదారులకు ఇవ్వడం జరిగిందన్నారు. ప్రత్యేకంగా సీఎం జగనన్నకు నియోజకవర్గ ప్రజల తరపున శిల్పా కార్తిక్ రెడ్డి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు. ఇవాళ శ్రీశైలం నియోజకవర్గంలోని మా ప్రజలకు చాలా వరకు కూడా సీఎంఆర్ఎఫ్ తరపు నుంచి అంటే జగన్మోహన్ రెడ్డి అన్న సీఎం రిలీఫ్ ఫండ్ తరపు నుంచి గత 5 సంవత్సరాలకు గాను దగ్గర 11-12 కోట్లు దగ్గర సీఎంఆర్ఎఫ్ చెక్స్ రావడం జరిగింది. నిన్న ఇవాళకి కలిపే దగ్గర 140 చెక్కులు, నిన్న ఇవాళ ఒక 40 చెక్కులు, 180 చెక్కులు ఇవ్వడం జరిగింది. దాదాపులో 1,10,00,000 రూపాయలు నిన్న ఇవాళ మాత్రం ఇవ్వడం జరిగింది. గడిచిన 5 సంవత్సరాల్లో కూడా 11 కోట్లు గాను మా నియోజకవర్గ ప్రజల్లో చాలా మంది ఎవరైతే ఆరోగ్యం బాలేక సీఎంఆర్ఎఫ్ తరఫున మళ్ళీ పెట్టుకున్నారో ఆ చెక్కులను కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. ఇలా రేపు మా జగనన్న మళ్ళీ వస్తే ఇంతకన్నా బాగా చేస్తాడని నమ్ముతున్నాం. మా నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఇందులో చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ వచ్చిన ప్రతి కుటుంబం కూడా మామూలుగా ఎప్పుడు టైం పట్టేది, ఈసారి వారం 10 రోజుల లోపలనే కూడా చెక్కులన్నీ కూడా అందజేయడం జరిగింది. ఇది చాలా శుభవార్త. ఎంత మా నియోజకవర్గ ప్రజల
మా మీద పెట్టుకున్న నమ్మకానికి జగనన్న మాపై ఉంచిన నమ్మకం కోసం ఇచ్చినటువంటి దాని కింద చూస్తున్నాం. థ్యాంక్ యూ. నంద్యాల పట్టణంలోని ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న భవిత దివ్యాంగ విద్యార్థుల పాఠశాలను నంద్యాల ఎంఈఓ బ్రహ్మం తనిఖీ నిర్వహించడం జరిగింది. ఎంఈఓ మాట్లాడుతూ 2023-24 విద్యా సంవత్సరానికి గాను భవిత దివ్యాంగ విద్యార్థుల ప్రత్యేక పాఠశాలలో 15 మంది విద్యార్థులు వివిధ తరగతులలో అడ్మిషన్లు పొందడం జరిగిందన్నారు. వీరందరికీ విద్యా బోధన చేయడం జరుగుతుందని, అవసరత కలిగిన పిల్లలకు ఫిజియోథెరపిస్ట్ ద్వారా వారానికి ఒకసారి వివిధ రకములైన వ్యాయామ ప్రక్రియలు చేయించి చికిత్స అందించడం జరుగుతుందని తెలిపారు. అన్ని వసతులు కల్పించడం జరిగిందన్నారు. ఎడ్యుకేషన్ లో భాగంగా భవిత సెంటర్ లో ఇక్కడ పిల్లలకి డిజేబుల్డ్, తర్వాత హియరింగ్ ప్రాబ్లం ఉన్న చిల్డ్రన్, తర్వాత మెంటల్లీ రిటార్డెడ్ చిల్డ్రన్స్, వీళ్ళందరూ కలిపి మనకు ఇక్కడ 15 మంది పిల్లలు వచ్చారు. మామూలు ఒక సెంటర్లో 10 మంది ఉంటారు. మనకి ఇక్కడ నంద్యాల సెంటర్లో బాగా ఎక్కువగానే వస్తున్నారు. ఆ అడ్మిషన్స్ కూడా 15 మంది దాకా ఉన్నారు ఈ సెంటర్లో. ఫిజియోథెరపిస్ట్ నిఖితా యాదవ్ అని ఆమె కూడా మనకు ఈ వీక్లీ ట్వైస్ వస్తారు కదా, ఆ వీక్లీ వన్స్ వస్తారు. వీక్లీ వన్స్ వచ్చి ఆమె ఈ పిల్లలకి ఎవరైతే నీడు ఉన్నటువంటి పిల్లలు, ఎవరైతే నడవలేనటువంటి పిల్లలు ఉన్నారో, తర్వాత కూర్చోలేనటువంటి పిల్లలు ఉన్నారు, వాళ్ళకందరికీ కూడా ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో అడ్మిషన్ తీసుకోవాలా. అడ్మిషన్ తీసుకున్నాక అక్కడ నుంచి ఇక్కడికి భవిత సెంటర్ కూడా మనం ఇక్కడే టీచింగ్ అనేది పిల్లలకు ఉంటుంది. ఈ పిల్లలు వచ్చేసి ఇప్పుడు 10th క్లాస్ కూడా రాసే పిల్లలు ఉన్నారు. ఈ భవిత సెంటర్ నుంచి వెళ్ళి ఇప్పుడు ఎగ్జామ్ కూడా అటెండ్ అయ్యే పిల్లలు ఉన్నారు. తర్వాత వీళ్ళకి హోమ్ బేస్డ్ అని అంటే ఎవరైతే బెడ్ రిడెన్ చిల్డ్రన్ ఉన్నారో వాళ్ళకి 5 రోజులు ఒక 5 ఇల్లు తీసుకుంటారు. వీళ్ళు ఒక్కొక్కరు 5 ఇల్లు తీసుకొని ప్రతి శనివారం పూట హోమ్ బేస్డ్ చిల్డ్రన్స్ పోయి కూడా అక్కడ ఆ పిల్లలతో మాట్లాడడం, ఇంటరాక్ట్ అవ్వడం అట్లా చేస్తుంటారు. పేరెంట్స్ తో కూడా ఇంటరాక్ట్. నంద్యాల పట్టణం స్థానిక ఎన్జిఓస్ కాలనీ గురురాజా స్కూల్ నందు వార్షిక క్రీడా పోటీలను గురురాజా విద్యా సంస్థల డైరెక్టర్ శేక్షావళి రెడ్డి ఆధ్వర్యంలో ఆ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ దస్తగిరి రెడ్డి, డాక్టర్ రవికృష్ణ ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు. అనంతరం క్రీడాకారులు సాంస్కృతిక కార్యక్రమాలు, యోగాసనాలు, ఏరోబిక్స్, లెజుమ్స్, డాన్స్, యాన్యువల్ స్పోర్ట్స్ మీట్, చిన్నారులు అద్భుత ప్రదర్శన చేశారు. డాక్టర్ దస్తగిరి రెడ్డి క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడుతూ క్రీడాకారుల్లో దాగి ఉన్న నైపుణ్యతను వెలికి తీయడానికి, శారీరక దృఢత్వాన్ని పెంచడానికి క్రీడలు ఎంతో అవసరమని తెలిపారు. ప్రతి విద్యార్థి క్రీడల్లో చక్కని నైపుణ్యత సాధించి పోటీతత్వాన్ని అలవర్చుకునే విధంగా ఎదగాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కోఆర్డినేటర్ రామలింగం, భాగ్యలక్ష్మి, గీతా లావణ్య, సీనియర్ వ్యాయామ ఉపాధ్యాయులు సుబ్బారావు, పిఈటీలు రాజు, తిరుపతి రెడ్డి, చిరంజీవి రెడ్డి, వెంకటేశ్వర్లు, సంజీవ, నళిని, తస్లిం, అక్షయ, బసవరాజు, పుల్లయ్య, కృష్ణ, మహేష్ కన్నా, మునయ్య మరియు పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఇంగ్లీష్ మీడియం స్కూల్ 0 to 5th క్లాస్ వరకు పిల్లలకు క్రీడా పోటీలు ఈరోజు నిర్వహిస్తున్నారు. ప్రతి సంవత్సరము 0 to 5th క్లాస్ యాన్యువల్ అంటే ఇయర్ ఎండింగ్లో ఇలా స్పోర్ట్స్ కండక్ట్ చేయడం అనేటువంటిది ఈ స్కూల్లో ఆనవాయితీగా చేయడం జరుగుతూ వస్తుంది. స్పోర్ట్స్లో పిల్లలు పాల్గొనడం వల్ల వాళ్ళకు మంచి ఆరోగ్యం రావడంతో పాటు మానసిక ఉల్లాసం అనేది కూడా ముఖ్యము. ఇది కలగజేయడానికే మేము ఎవ్రీ ఇయర్ హయ్యర్ వింగ్ సపరేట్గా, లోయర్ వింగ్ సపరేట్గా ఇలా క్రీడలు, కల్చరల్ యాక్టివిటీస్ కండక్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఇదివరకే నేను చాలాసార్లు విన్నవించాను. సో ఈ స్కూలు గురురాజా ఇంగ్లీష్ మీడియం స్కూల్ గురురాజా ఇంటర్నేషనల్ స్కూల్గా ఆవిర్భవించబోతూ ఉంది. ఇక్కడికి 15 కిలోమీటర్ల దూరంలో బాబానగర్లో గురురాజా ఇంటర్నేషనల్ స్కూల్ కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నాం. పోటీలలో కూడా విద్యార్థులు పాల్గొనేలాగా అన్ని రకాల పోటీలని, అనేక మంది వ్యాయామ ఉపాధ్యాయుల్ని చేర్చుకుని వారితో శిక్షణ ఇప్పించి పోటీల్లో విజయవంతంగా జరుగుతున్నాయి. అదేవిధంగా కళల్లో కూడా అదే విధమైనటువంటి ప్రోత్సాహం అందిస్తున్నారు. మన రాష్ట్రంలోనే బాలోత్సవాల్లో అనేక బహుమతులు సాధించి మన నంద్యాలకు కీర్తి ప్రతిష్టలు తెచ్చారు. అనేక నంది అవార్డులు కూడా తెచ్చుకున్నారు. ఈరోజు ముఖ్యంగా క్రీడా పోటీలు నిర్వహిస్తున్నారు. పిల్లలకి క్రీడా పోటీల్లో పాల్గొనేలా చేయడంతో వారిలో ఒక శారీరక దారుఢ్యం, ఒక ఉత్సాహం అనేది వస్తుంది. క్రమశిక్షణ అలవడుతుంది. గేమ్స్లో అలా ఆడినప్పుడు ఏకాగ్రత కూడా ఉంటుంది. ఈ ఏకాగ్రత, క్రమశిక్షణ ఇవన్నీ కూడా చదువులో కూడా ఉపయోగపడతాయి. దాని ద్వారా వాళ్ళు చదువులో కూడా రాణించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రకమైనటువంటి చదువుతో పాటు క్రీడలు, కళల్ని ప్రోత్సహించడం అనేది విద్యా సంస్థలకి ఆదర్శప్రాయంగా ఉన్నారు. 1,25,00,000 వ్యయంతో నంద్యాల పట్టణంలో వెలిసిన మూలమఠం శ్రీ భీమలింగేశ్వర స్వామి దేవస్థానం పునర్నిర్మాణానికి నేడు భూమి పూజ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ భీమిడిపల్లి పురందర్ కుమార్,
దేవస్థానం మాజీ చైర్మన్ సన్నాల వెంకటారెడ్డి, మాజీ ధర్మకర్త మండలి సభ్యులు స్వాతి, రవికుమార్, శ్రీ ఆంజనేయ స్వామి కోదండ రామస్వామి దేవస్థానం చైర్మన్ చెన్న వెంకటేశ్వర్లు, కాళికాంబ చంద్రశేఖర స్వామి దేవస్థానం కార్యనిర్వహణాధికారి లక్ష్మీనారాయణ, దేవస్థాన కార్యనిర్వహణాధికారి రామాంజనేయ శర్మ, పట్టణ ప్రముఖులు భూమి పూజ నిర్వహించారు. దేవాదాయ శాఖ నుండి ₹1 కోటి నిధులు, అలాగే స్థానిక దేవస్థానం నుండి దాతల సహకారంతో 25 లక్షల నిధులతో ఆలయ పునర్నిర్మాణం చేపడుతున్నామని కార్యనిర్వహణాధికారి వెల్లడించారు. ఈ సందర్భంగా ఆలయ మాజీ ధర్మకర్త మండలి చైర్మన్, సభ్యులు, స్థానిక కౌన్సిలర్, కార్యనిర్వహణ అధికారి మాట్లాడుతూ శ్రీ భీమలింగేశ్వర స్వామి దేవస్థానం పునర్నిర్మాణానికి దేవాదాయ శాఖ ద్వారా CGF నిధులను ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి సహకారంతో మంజూరు చేయించడం జరిగిందని, స్థానిక దేవస్థానం నుండి దాతల సహకారంతో 25 లక్షల నిధులు కలిపి మొత్తంగా ₹1,25,00,000తో పునర్నిర్మాణం పనులను ప్రారంభించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమానికి సహకారం అందించి నిధులు మంజూరు చేయించిన ఎమ్మెల్యేకు స్థానిక ధర్మకర్త మండలి భక్తుల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. పురాతన గుడులు మాత్రము మర్చిపోతున్నారు, శిథిలావస్థలో ఉన్న గుడులు మర్చిపోతున్నారు, కొత్త కొత్త గుడులు కడుతున్నారు. కాకపోతే ఈ గుడులు చూసుకుంటూ అక్కడ ఎక్కడన్నా చేయండి అని చాలా మంది చెప్పేవాళ్ళను. నేను రామాలయం వాళ్ళకు కూడా చెప్పేవాళ్ళను. శిథిలావస్థలో ఉన్న వాళ్ళవి మీ రామాలయం ఫండ్ తీసుకొని వచ్చి ఇక్కడ ఖర్చు పెట్టి మీ బోర్డు వేసుకోండి, బాగుంటుంది. ఊర్లో ఎక్కడున్నా గానీ ఈ మన సాయిబాబాకు మళ్ళీ వెంకటేశ్వర స్వామి అక్కడే డబ్బు వస్తుంది, అన్ని చోట్ల చాలా తక్కువ వస్తుంటుంది. మీరు ఆ విధంగా చేయండి అని చాలా సార్లు చెప్పేవాడిని. ఈ దేవుని దేవల మనకు మన పెద్దలు వెంకటరెడ్డి గారు, మన ఈవో వారు అందరు కలిసి ఈ గుడిని నిర్మాణ స్థితికి తెచ్చారు. చాలా సంతోషము. ఈరోజు చాలా సంతోషం, ఎందుకంటే ఎన్నో ఏళ్లుగా ఇక్కడ మూలమఠం దగ్గర భీమలింగేశ్వర స్వామి దేవస్థానం అనేది ఉంది. ఈ దేవస్థానం చాలా చరిత్ర ఉంది, అత్యంత పురాతనమైనది. ఎంతోమంది శివ భక్తులు ఇక్కడ నిత్యం తిరుగుతూ ఉంటారు. ఇటువంటి ఇక్కడ దీన్ని అభివృద్ధిగా చెందాలని ఈ ఆలయ కమిటీ వాళ్ళు మరియు చైర్మన్ వాళ్ళు అందరూ కలిసి ఎమ్మెల్యే గారిని అడిగిన వెంటనే ఎమ్మెల్యే గారు GF తరఫు నుంచి ₹1 కోటి శాంక్షన్ చేయించారు. అదేవిధంగా దేవస్థానం 25 లక్షలు, దాతలు చైర్మన్ గారు వెంకటరెడ్డి గారి తరఫున ఒక 5 లక్షలు, ఇలా అనేక మంది సహకారంతో ఈరోజు ఈ మండపంని అత్యంత సుందరంగా తయారు చేస్తున్నారు. చాలా సంతోషము. ఈ దేవస్థానం రాబోయే కాలంలో మంచిగా అభివృద్ధి చెందుతుంది. ఈ సహకారం అందించిన అందరికీ ఆ భీమలింగేశ్వర స్వామి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని, ఈ దేవస్థానం మరింత అభివృద్ధి చెందాలని, ఈ దేవుని ఆశీస్సులు ప్రతి ఒక్కరిపైన ఉంటాయని ఖచ్చితంగా తెలియజేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. నంద్యాల పట్టణంలో చెరువుకట్ట సమీపంలో వెలిసిన శ్రీ భీమేశ్వర స్వామి దేవస్థానం మూలమఠం ఈరోజు భూమి పూజ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. స్థానిక ఎమ్మెల్యే శ్రీ రవిచంద్ర కిషోర్ రెడ్డి గారి ఆయన యొక్క ఆర్థిక సహాయం వల్ల CGF ద్వారా ₹1 కోటి మంజూరు చేయించడం జరిగింది. ఆయన కూడా కొద్దిసేపు క్రితం ఇక్కడికి వచ్చి వెళ్ళిపోయినారు. తర్వాత ఈ యొక్క టెండర్లు పిలవడం కూడా జరిగింది. తదనంతరం దేవస్థానం కూడా పునర్నిర్మాణం చేయడానికి వీలవుతుంది. దేవస్థానం తరఫున 25 లక్షలు, తర్వాత ₹1 కోటి CGF ద్వారా వస్తుంది. మొత్తం దేవస్థానం నుండి వచ్చి ₹1,20,00,000తో దేవస్థానం పునర్నిర్మాణ కార్యక్రమం జరుగుతుంది. ఈశాన్య మూలంలో వెలిచినటువంటి శ్రీ భీమేశ్వర స్వామి దేవస్థానం చాలా పురాతనమైన దేవస్థానం. ఈ దేవస్థానానికి చరిత్ర ఏ కోరికలు కోరినా నెరవేరుతాయని ఒక పురాతన నుంచి ఒక ఉంది. కాబట్టి ఇక్కడ ఫస్ట్ ఈ దేవస్థానం 2009వ సంవత్సరంలో నేను ఈ దేవస్థానానికి నన్ను శిల్పామోహన్ రెడ్డి గారు, ఎమ్మెల్యే శిల్పామోహన్ రెడ్డి గారు చైర్మన్ గా నన్ను ఈ దేవస్థానానికి కమిటీకి చైర్మన్ గా నియమించారు. మహానంది దేవస్థానంకు అనుబంధ దేవాలయంగా ఉన్న తమడపల్లి గ్రామంలోని శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయ జీర్ణోద్ధరణ పునర్నిర్మాణ పనులు గురువారం అయినందున మహానంది దేవస్థానం మాజీ చైర్మన్ మహేశ్వర్ రెడ్డి, కవిత దంపతులు, మహానంది ఆలయ కార్యనిర్వహణాధికారి చంద్రశేఖర్ రెడ్డి, వేద పండితులు రవిశంకర్ అవధాని ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ CGF నిధుల నుండి ₹1 కోటి మంజూరు చేయడం జరిగిందని ఈవో తెలిపారు.
ओम दानिन्द्रियावदः कुरु सर्वायुरासदा विद्महे सर्वसिद्धिये धीमहि तन्नो प्रचोदयात्। पुष्पाञ्जलिं समर्पयामि समस्तोपचारपूजान् समर्पयामि हमया पूजयामि। వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గ్రూప్ 1 పరీక్షల కోసం అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలని అధికారులను ఆదేశించిన జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి. లంచన పట్టణ సమగ్రాభివృద్ధి దిశగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామన్న ఎమ్మెల్యే శిల్పా రవిరెడ్డి. ఎన్నికల పోలింగ్ సమయంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను సూచించిన జాయింట్ కలెక్టర్. మహిళలకు ఇచ్చిన హామీని నెరవేర్చామన్న ఎమ్మెల్యే శిల్పా రవిరెడ్డి. పవిత్ర రంజాన్ మాసంను పురస్కరించుకొని పట్టణంలోని 15 మసీదులలో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే శిల్పా రవిరెడ్డి. శ్రీశైలం నియోజకవర్గానికి చెందిన 180 మంది లబ్ధిదారులకు 1,10,00,000 విలువ గల సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేసిన వైఎస్ఆర్సీపీ నాయకుడు శిల్పా కార్తిక్ రెడ్డి. నంద్యాల పట్టణంలోని వివిధ దివ్యాంగ విద్యార్థుల పాఠశాలను తనిఖీ చేపట్టిన ఎంఈఓ. గురురాజా స్కూల్ నందు వార్షిక క్రీడా పోటీలు ప్రారంభం. 1,25,00,000తో మూలమఠం శ్రీ భీమలింగేశ్వర స్వామి దేవస్థానం పునర్నిర్మాణానికి భూమి పూజ. తమడపల్లి గ్రామంలోని శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయ జీర్ణోద్ధరణ పునర్నిర్మాణ పనులు ప్రారంభం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.